Good morning, everyone. Sir, good morning, చెప్పండమ్మా. మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పాలి, అందరూ యాక్టివ్గా ఉండాలి. వెరీ గుడ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సరే, మై సెల్ఫ్ ఫస్ట్. నా పేరు ప్రవీణ్ కుమార్. మీకు ఇంకో ప్రవీణ్ సార్ ఉంటారు, డిటిఐడిటి చెప్తారు. ఆ సార్ వేరు, నేను వేరు. నా పేరు ప్రవీణ్ కుమార్. కన్ఫ్యూజ్ అవుతుంది. సార్ పేరు పి ప్రవీణ్, నా పేరు సిహెచ్ ప్రవీణ్ కుమార్. ఓకేనా? నేను క్వాలిఫైడ్ సిఎంఏ. ప్రాక్టీస్ కూడా ఉంది, ప్రాక్టీస్లోనే ఉన్నా. ప్రాక్టీస్లో ఉంటాం. అన్నీ మన ఆడిట్స్ అన్నీ మన ఆర్టికల్స్ చూసుకుంటారు. మేజర్ ఫోకస్ ఉంది క్లాసెస్లో. నేను మీకు చెప్పే సబ్జెక్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్. సిఎం ఇంటర్లో గ్రూప్ 1 మీకేంటమ్మా? ఫైనాన్షియల్ అకౌంటింగ్ పేపర్ 6. ఎన్నో పేపర్ ఇది? పేపర్ 6. పేపర్ 6 అంటే ఎన్నో పేపర్ చెప్పండి? మీకేంటంటే ఫౌండేషన్ నుంచి పేపర్ నెంబర్స్ కౌంట్ చేస్తారు. 1 2 3 4. ఇవి ఏంటండి అంటే ఫౌండేషన్ పేపర్స్. ఇవి ఫౌండేషన్లో ఉండే పేపర్స్. 5th పేపర్ మీకు లా వస్తుంది. 6th పేపర్ మనం. 6th పేపరు మనం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు అకౌంట్స్ మీకు ఫౌండేషన్లో చెక్ చేసుకున్న ఉంటుంది, ఇంటర్లో చెక్ చేసిన ఉంటుంది. ఇంటర్లో అయితే 2 గ్రూప్స్లో ఉంటుంది. గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది. గ్రూప్ 1లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, గ్రూప్ 2లో కార్పొరేట్ అకౌంటింగ్ ఉంటుంది. 50 మార్క్సే ఉంటుంది. కాబట్టి ఫైనల్కి వెళ్ళండి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఉంటుంది. సార్ డిఫరెన్స్ ఏంటి సార్ ఇంటర్కి ఫైనల్కి అని అంటే, ఇంటర్లో మీకు ఉండేదేమో అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఫైనల్ ఉండేదేమో ఇండేస్. డిఫరెన్స్ తక్కువే ఉంటుంది. మీకు అది టైం బై టైం మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటండి అంటే ఫైనాన్షియల్ అకౌంట్. ఇది 100 మార్క్స్ పేపర్ అమ్మా. ఎన్ని మార్క్స్? 100 మార్క్స్ పేపర్. పేపర్ కూడా ఒకసారి మీకు డిస్ప్లే చేస్తా. దీన్ని మనం ఎక్కువ ఫోకస్డ్గా ఉండాలి. నన్ను అడిగితే మీకున్న గ్రూప్లో 4 పేపర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ మంది అగ్రిగేట్ కోసం డిపెండ్ అయ్యే పేపరు అంటే మోస్ట్ ఈజీ పేపర్. అంటే కొంతమందికి థియరీ ఉంటుంది, లా ఇష్టపడతారు. కొంతమంది థియరీని పక్కన పెట్టేస్తే, థియరీ ఇష్టపడకుండా కొంతమంది కాస్టింగ్ని, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇలా రేర్గా ఉంటారు కాస్టింగ్, లా ఇష్టపడే వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ మీదే డిపెండ్ అవుతారు. మనకి 100కి ఎన్ని మార్క్స్ వస్తేనే మనం గెటిన్ అవుతాం సార్ అండి అంటే, లేదు మీరు తెచ్చుకోగలుగుతారు. కొంచెం ఎఫర్ట్, క్లాసెస్ నేను చెప్పే క్లాసెస్ ప్రాపర్గా విని కొంచెం మీరు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటే మినిమంగా మీకు 60 అయితే తెచ్చుకోవచ్చు. అంటే మీ ప్రిపరేషను ప్లస్ నా క్లాసెస్, ఇదేంది ఎక్స్ట్రాడినరీ కాదు. మీరు కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఏ రోజు క్లాసెస్ ఆ రోజు మీరు ప్రాక్టీస్ చేస్తూ, ఓకేనా, ప్రిపరేషన్ అప్పుడు కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేస్తే మీకు 60 కాస్త 80 అవుతుంది. సరే అవుతుందండి, నాకైంది మీకు కూడా అవుతుంది. నాకైనప్పుడు మీకు ఎందుకు అవుదమ్మా? అవుతుంది. నాకు 86 వచ్చాయి అకౌంట్స్లో, ఇంటర్లో, ఫైనల్లో 90+. సో తెచ్చుకోవచ్చు మన అకౌంట్స్లో. సార్ ఏంటి సార్ బెనిఫిట్? మీరు కానీ 80 తెచ్చుకుంటే లేదు 70 తెచ్చుకున్నారు, రిమైనింగ్ పేపర్స్లో ఇంకా 40 వస్తే చాలు. 40 40 70 ఎంత అయిందమ్మా? 200 అయిందా? అయిందా? 12 12 + 7 190 అనా? అయితే 80 రావాల్సిందే. చూడండి అగ్రిగేట్కి ఎంత వెళ్ళిపోతుంది. సార్ తెచ్చుకోవచ్చా సార్? అమ్మ మీ ఇంటర్లో 30% ఆఫ్ ద అకౌంట్స్, 20 to 30% ఆఫ్ ద అకౌంట్స్ ఫౌండేషన్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా కాపీ పేస్ట్ ఉందాం. ఇప్పుడు చెప్పండి, తెచ్చుకోవచ్చా? తెచ్చుకోవాలి. ఆల్రెడీ 20 to 30% మీరు చదివేశారు ఫౌండేషన్లో. మీరు కనుక ప్రాపర్గా క్లాసెస్ తీసుకొని ఉంటే ఫౌండేషన్, నా దగ్గర విన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువే చదివేశారు. పార్ట్నర్షిప్ కూడా అయిపోయింది వాళ్ళు. సిఏ ఫౌండేషన్ నా దగ్గర వాళ్ళకైతే 50% వరకు సిలబస్ అయిపోయినట్టు. నేను ఫౌండేషన్లో కూడా చెప్తాను, ఇవంతా యాజ్ ఇట్ ఈస్గా వస్తే మీకు ఇంటర్లో మీరు అక్కడ రిలాక్స్ అవ్వచ్చు చక్కగా అని చెప్తా. ఆ ఫౌండేషన్ అంత లెవెల్ చెప్తాం కాబట్టి. సో
మీకు ఫౌండేషన్ సిలబస్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, కాపీ పేస్ట్. స్టడీ మెటీరియల్ చెక్ చేయండి, ఫౌండేషన్ ఇంటర్ పక్కన పెట్టుకోండి, ఫస్ట్ చాప్టర్ కాపీ పేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మీరు 80లోకి వెళ్ళగలుగుతాం, వెళ్ళలేమా? సో దానికోసం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఏంటి అనేది ఈరోజు బ్రీఫ్గా చూద్దాం, ఓకేనా? సో మెయిన్గా మన క్లాసెస్ ఎలాగ ఉంటాయండి అంటే పెద్ద సీరియస్గా ఉండదు, అందరూ యాక్టివ్గా ఉండాలి క్లాసులో, జోవియల్గానే ఉంటుంది. నేనేం క్లాసెస్లో ఎవరిని అరవటాలు, తిట్టేయటాలు, కొట్టేయటాలు ఏమి ఉండవు. నా ఫేస్ కొంచెం సీరియస్గా కనబడ్డా నా మనసు మాత్రం సీరియస్గా. సో ఫ్రీగానే ఉంటా, అందరితోటి లిబరల్గానే వెళ్తాం. ఎప్పుడు ఎవరిని పనిష్మెంట్లు ఇచ్చిన హిస్టరీ నాకు లేదు, నేను ఇవ్వాలనే ఉద్దేశం నాకు ఉండదు. ఈజీ గోయింగ్గానే ఉంటుంది. కానీ డిసిప్లిన్ తప్పినప్పుడే కొంచెం సీరియస్గా చూస్తాం, అంతే. మనం జస్ట్ మన వాళ్ళేగా ఫ్రెండ్లీగా వెళ్ళిపోతాం. సో మనం ఎప్పుడు ఎలా నేర్చుకోవాలి సబ్జెక్ట్ అని నేను ఎలా ఆలోచిస్తా అంటే, నేను సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. ఎందుకండి అంటే నేను ఫ్యాకల్టీ కాబట్టి ఒక టాపిక్ని 4 రకాలుగా చెప్పాలి కాబట్టి నేను ఎక్కువ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తా. స్టూడెంట్కి ఉన్నప్పుడు ఎలాగ నేర్చుకున్నా నేను అని అంటే, సబ్జెక్ట్ ఎంత కావాలో అంత నేర్చుకొని ఓవర్ థింకింగ్ చేయాల. ఎంత కావాలో అంత నేర్చుకోవాలి. ఇంటర్ అంటే ఇంటర్ టాపిక్ వరకు నేర్చుకున్నా, ఫైనల్లో దాని గురించి ఇప్పుడు ఆలోచించు. కొన్ని టాపిక్స్ మనకి ఇంటర్లో ఫైనల్లో రెండిట్లో ఉంటాయి, అవి ఫైనల్ లెవెల్ ఒక విధంగా ఆలోచన థాట్ ప్రాసెస్ ఉంటుంది, ఇంటర్లో కొంతవరకు ఉంటుంది, అంతవరకు ఆలోచిస్తాను అంతే. ఫైనల్లో చూస్తుందా మనకి ఎందుకు ఇప్పుడు హెడేక్, ముందుగా ఫైనల్ ఉందిగా అప్పుడు చదువుకోవచ్చు. ఇప్పుడు ఇంటర్లో అంతవరకు సబ్జెక్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానండి అంటే నా మార్క్స్ మీద ఫోకస్ చేసి, మన అల్టిమేట్గా నువ్వు ఎంత సబ్జెక్ట్ అయినా నేర్చుకో, ఒక ఫ్యాకల్టీలా కూర్చొని ఒకటే సబ్జెక్ట్ని 10 సార్లు చదువు, 10 రకాలుగా చదువు, సబ్జెక్ట్ బాగా వచ్చింది, ఎగ్జామ్లోకి వెళ్ళావు, ఇక అన్నీ బేసిక్స్, మేము అడ్వాన్స్డ్ విపరీతంగా చదివావు. ఇంటర్ సిలబస్ చదివాయి అంటే ఫైనల్ సిలబస్ చదివావు, ఫైనల్ చదివేస్తే నాకు ఇంటర్ ఈజీ అయిపోద్దిగా, అందుకని చెప్పి ఫైనల్ చదివావు. దానివల్ల ఏమైంది, ఇంటర్లోనేమో బేసిక్స్ ఇచ్చారు, నువ్వు మార్క్స్ రాయగలుగుతావా? రాయలేవు, అనుకుంటాం మనం, రాయలేము. సో మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సబ్జెక్ట్ ఎంత కావాలో అంత నేర్చుకోవాలి, ఇంటర్ లెవెల్కి కావాలి. కొంచెం నేను ఎక్స్ట్రా కూడా చెప్తా, ముందే చెప్పారు అనుకోండి ఎక్కువ అని మీరు భయపడతారు, అందుకని చెప్పి చెప్తా నేను సబ్జెక్ట్ ఎక్కువ. బట్ మనం కాంబినేషన్లో వెళ్తాం. సార్ మీరు ఏది వెళ్తారు ఎక్కువ, సబ్జెక్టా మార్క్స్ అంటే కాంబినేషన్లో వెళ్తాను నేను ఇప్పుడు కూడా, సపరేట్ చెయ్యం మనం. సో దట్ మనకి సబ్జెక్టు వస్తుంది, మార్క్స్ కూడా 80లో ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్, ఏది వదలకూడదు, ఓకేనా? మనం క్లాసులో కూర్చుంటారు అంతే, మన బ్రెయిన్లో ఏదో సినిమా రన్ అవుతుంది, ఒకరికేమో పుష్ప రన్ అవుతుంది, ఒకరికేమో రాబోయే గేమ్ చేంజర్ రన్ అవుతుంటుంది, ఇంకొకరికేమో దేవరా రన్ అవుతుంది కదమ్మా. సో ఇవన్నీ ఉంటాయి. అలా కాకుండా మనం ఫిజికల్గా కూడా ఉండాలి. ఇక్కడ ఫిజికల్గా ఉండగానే మెంటల్గా కూడా ఉండాలి. సినిమా హాల్ చుట్టూ తిరగకుండా ఇక్కడ హైదరాబాద్లో మనం ఫిజికల్ ప్లస్ మెంటల్గా క్లాస్లో ఉండాలి కంపల్సరీగా, ఓకేనా? సో ఫోకస్, నేను ఎంజాయ్మెంట్ వద్దని చెప్పను, నేనే ఎంజాయ్ చేయమని చెప్తా, కానీ లిమిటెడ్. వీకెండ్ ఉంటుంది, వీకెండ్లో ఒక సినిమా, లేదంటే రెస్ట్, స్లీపింగ్, అంతే, ఓకేనా? సో అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు. పాజిటివ్గా ఉండండి ఎప్పుడు కూడా, నెగిటివ్ థాట్స్ వద్దు. ఈరోజు నేను చదివితే రేపు పాస్ అవుతానో లేదో, ఈరోజు వదిలేస్తే నేను ఏమవుతుందో రేపు అని ఆలోచించవద్దు. లెట్ ఇట్ బి, ఈజీ గోయింగ్గా ఉండాలి, సింపుల్గా తీసుకోవాలి ఏదో, అంతేగాని హార్డ్గా మనం ఏదో అయిపోతుంది, మనం ఒకవేళ ఫెయిల్ అయిపోతామా, ఈ రోజుకి వచ్చిన జూన్ గురించి ఆలోచిస్తాం, పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా, వద్దు. అంత ఓవర్ థింకింగ్ వద్దు, నెగిటివ్ మైండ్ సెట్ అస్సలు వద్దు. పాజిటివ్గా తీసుకొని పాజిటివ్గా ముందుకు వెళ్ళిపోండి, ఈజీగా మీకు ఉంటుంది. నెక్స్ట్ మన స్టాఫ్తో కానీ మీ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు అమ్మా, నేను ముందే చెప్తున్నాను ఈ పాయింట్స్, సింపుల్ పాయింట్స్, ఎప్పుడు మీరు ఫాలో అయ్యేదే, కాకపోతే కొంచెం గుర్తు చేస్తా. మనం ప్రతిదీ గుర్తు చేయాలి. సంతూర్ సోప్ అందరికీ తెలిసిందేగా, ఎందుకు మరి కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు, గుర్తు చేస్తారు నేను అక్కడ ఉన్నాను అని. అట్లాగే ఈ సింపుల్ పాయింట్స్ని ఎందుకు నీకు గుర్తు చేయటం వల్ల కొంతకాలం మా సార్ చెప్పారని నా మీద రెస్పెక్ట్ తోటన్నా స్టాఫ్తో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్గా ఉండండి. హ్యూమానిటీ ఎప్పుడు మిస్ అవ్వకూడదు మనలో. హ్యూమానిటీ మిస్ అయితే చూస్తున్నారు, ఒక హీరో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు, ఆ ఒక్కరోజు మర్చిపోయాడు అంతే, మంచోళ్ళే, కానీ ఆ ఒక్కరోజు కొంచెం ఓవర్ అయిపోయింది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అందుకే హ్యూమానిటీ అనేది అంత ఇంపార్టెంట్, ఓకేనా? సో ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడైనా స్టాఫ్తో మాట్లాడేటప్పుడైనా మీరు కొంచెం ఈజీగా ఉండండి, హ్యూమానిటీతో మాట్లాడండి. మీరు ఫీజు కట్టారు కదా అని చెప్పేసి వాళ్ళ మీద
అరిచేస్తానో నువ్వెంత అన్నట్లుగా మాట్లాడారనుకో, వాళ్ళేంటమ్మా నీకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. అడిషనల్‌గా ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. అనుకో ఇన్‌స్టిట్యూట్ నుంచి గానీ, ఒక ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కానీ, ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి కానీ, నువ్వు మాక్సిమం బెనిఫిట్ పొందాలి అనంటే, మాక్సిమం సపోర్ట్ నువ్వు తీసుకోవాలంటే వాళ్ళతో మంచిగా ఉండాలి. నువ్వు గానీ గొడవలు పడ్డావంటే మంచిగా ఉండరు. నీకు బెనిఫిట్ రాదు. కొంతవరకు వస్తుంది. నువ్వు కట్టిన డబ్బుల వరకే వచ్చిద్ది. మించి రాదు. మనకి అడిషనల్ ఉండాలి ఎప్పుడు. చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఎప్పుడు పాజిటివ్‌గా చూసుకొని మనం మంచిగా వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడేటప్పుడు కొంచెం పొలైట్‌గా మాట్లాడాలి. ఓకేనా? నెక్స్ట్ మన ఇద్దరం అమ్మ. నేనేదో ఫ్యాకల్టీ కాబట్టి, మీరేదో స్టూడెంట్ కాబట్టి నేను చెప్పిందే 100% మీరు వినాలని కాదు. మీరు చెప్పినవి కూడా నేను తీసుకుంటా. అట్ ద సేమ్ టైమ్ డిసిప్లినరీగా వెళ్ళాలి. డిసిప్లిన్ తోటే వెళ్ళాలి. ఎట్ట పడితే అట్లాగా మాస్‌గా కూడా కాదు. ఓకేనా? బ్యాలెన్సింగ్‌గా వెళ్ళాలి. నేను ఎప్పుడు కూడా స్టూడెంట్ లాగే ఫీల్ అవుతా. స్టూడెంట్ లాగా ఫీల్ అవ్వటం అంటే నేనే స్టూడెంట్ అని కాదు. స్టూడెంట్ ఓరియంటేషన్‌లో ఆలోచిస్తాను ట్రై చేస్తా. ఇప్పుడు స్టూడెంట్ లాగా ఆలోచించడం కొంచెం కష్టమే. కానీ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు థింక్ లైక్ ఏ స్టూడెంట్. అందుకనే కొంచెం ఎప్పుడు అరవటాలు ఇట్లాంటివి చేయను నేను బేసిక్. చాలా తక్కువ జరుగుతుంది. ఓకేనా? సో, దానికి ఏం చెప్తా అంటే మనం సేమ్ సైడే ఉంటాం. ఆపోజిట్ ఎదురెదురు కూర్చున్నాం కాబట్టి ఆపోజిట్ కాదమ్మా. మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉందామని. ఫ్రెండ్లీగా అంటే క్లాస్‌లో కూర్చొని అరే అని అనమాకండి. ఫ్యాకల్టీ కదా! సో, అలాగే ఉందాం. నెక్స్ట్ ఆన్‌లైన్ స్టూడెంట్స్ అమ్మా. ఫేస్ టు ఫేస్ వచ్చిన వాళ్ళు నాకేం దిగులు లేదు. నా ఎదురే ఉంటారు. రోజు క్లాసెస్‌కి వస్తారు. రాకపోతే మీకు ఇంటికి ఫోన్‌లెళ్తాయి. అది కొంచెం చూసుకోండి. ఓకేనా? సో, ఫేస్ టు ఫేస్ వస్తారు. నాకు అర్థమైపోతది ఎంతవరకు చదువుతున్నారు ఏంటనేది. కానీ ఆన్‌లైన్ వాళ్ళు కనిపిస్తారు అంతే. నంబర్ కనపడుతది, పేరు కనపడుతది. అసలు క్లాస్ వింటున్నారో లేదో కూడా నాకు డౌటే. ఆన్ చేసి ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు అన్ని పాయింట్స్‌లో మనకి అన్ని పాయింట్స్ నచ్చాలని లేదు. అన్ని పాయింట్స్ మనకు తెలియాలని లేదు. తెలియకుండా ఉండాలని కూడా లేదు. సో, తెలిసిన పాయింట్ వచ్చినప్పుడు ఫోన్ అక్కడ పెట్టేసి ఎళ్లి టీవీ దగ్గర కూర్చోవటం. టీవీలో మూవీస్ చూడటం. ఈ లోపల క్లాస్ అయిపోద్ది. అట్లాగా అస్సలు చేయొద్దు. మొబైల్ ఆన్ చేసేసి ఏదో మేము అటెండ్ అయ్యాం అటెండెన్స్ ఏయించుకొని ఎళ్లి టీవీల దగ్గర కూర్చోవటం ఇట్లా మాత్రం చేయొద్దు. మీరు ఆన్‌లైన్‌లో ఉండాలంటే ఫాలో అవ్వండి. మీకు ఇంటర్నెట్ ఉండాలి. కంటిన్యూయస్‌గా ఇంటర్నెట్ ఉండాలి. పవర్ బ్యాకప్ ఉండాలి. సెపరేట్ రూమ్‌లో కూర్చోవాలి. ఆ రూమ్‌లో టీవీలు ఉండకూడదు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు వేరే వేరే డివైజెస్ ఉండకూడదు. అలాగా ప్లాన్ చేసుకోండి. మీకు అక్కడ క్లాస్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి మీకు మీరే. మిమ్మల్ని మిమ్మల్ని మీరే చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. మేము చెక్ చేయడానికి ఫ్రీక్వెంట్‌గా ఫోన్‌లు చేసినా ఏం చెప్తారు? బాగా చదువుతున్నావు అని చెప్తారు. వీకెండ్ ఎగ్జామ్ ఇంటి దగ్గర కాబట్టి రాస్తారు. రాసినట్టు బాగానే ఉన్నాయి అనిపిస్తది. కానీ రియాలిటీ అంటే అది నీకే తెలియాలి. నీకు తెలిసినంత నాకు తెలీదు. నేను కొంతవరకే చెక్ చేయగలను. 100% నేను చేయలేను. ఫేస్ టు ఫేస్ అనుకో తెలిసిపోద్ది. ఏంటి స్టేటస్. ఓకేనా? సో, ఆన్‌లైన్ వాళ్ళు కొంచెం ఓన్లీ ఆన్‌లైన్ తీసిన వాళ్ళు కొంచెం సీరియస్‌గా, కొంచెం యాక్టివ్‌గా ఉండాలి. ఓకే? అది ఓవరాల్‌గా మన క్లాసెస్ అలా ఉంటాయమ్మా. సీఎంఏ క్వాలిఫై అయ్యాక బెనిఫిట్స్ మీకు తెలుసుగా. మనం ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. లేదంటే జాబ్‌కైనా వెళ్ళొచ్చు. జాబ్‌కెళ్తే మీకు మినిమమ్ ఇప్పుడు ప్యాకేజ్ అనేది మార్కెట్‌లో యావరేజ్ 10,00,000 యావరేజ్ అమ్మా ఇది. మాక్సిమం 12,00,000 ఎక్కువగా వస్తున్నాయి. అంటే మంత్లీ 1,00,000 ఈజీగా డ్రా చేస్తున్నారు జాబ్‌కెళ్తే. ప్రాక్టీస్ పెట్టుకుంటే చెప్పాను కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి టాక్స్ ఆడిట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మన ఇన్‌కమ్ ఇప్పుడున్న ప్రాక్టీస్ ఇన్‌కమ్ డబుల్, త్రిబుల్ అవుతది. కాస్త డబుల్, త్రిబుల్ అవుతది. టాక్స్ ఆడిట్‌లో ఇయర్‌కొచ్చేసి ఒక పర్సన్ 60 చేయొచ్చమ్మా. 60 టాక్స్ ఆడిట్స్ క్వాలిఫైడ్ 60 చేయొచ్చు. ఒక్కొక్క టాక్స్ ఆడిట్‌కి మీ క్లయింట్‌ని బట్టి మినిమమ్ మీరు చార్జ్ చేసేది 30,000 అమ్మా 30,000 చార్జ్ చేస్తారు మినిమమ్. మీరే టాక్స్ ఆడిట్ చేస్తే. వేరే వాళ్ళు చేస్తే మీరు సంతకం పెడితే కాదు. మీరే టాక్స్ ఆడిట్ చేస్తారు. వేరే వాళ్ళు చేస్తే మీరు కూడా సైన్ పెడతారు. అట్లాంటి సిచ్యువేషన్‌లో మీకు 2,000, 3,000 ఇస్తారు. సైన్ చేసినందుకు పైపైన చెక్ చేసి సైన్ చేస్తారు. దానికి 2,000 మీరే టాక్స్ యాడ్ చేసుకుంటే మినిమం ఛార్జ్ చేసేది క్లయింట్‌కి 30,000. లెక్కేసుకోండి. మీ క్లయింట్స్‌ని బట్టి అందరూ 30 ఇవ్వరు కదా! మినిమం 30 ఇవి కూడా ఛార్జ్ చేయొచ్చు. 1,00,000 ఛార్జ్ చేయొచ్చు. టర్నోవర్ ఒక 10 క్రోర్స్ ఉందంటే నువ్వు 1,00,000 ఈజీగా ఛార్జ్ చేస్తాను. లెక్కే కాదు 10 క్రోర్ టర్నోవర్ ఉన్నోళ్ళకి 1,00,000 పే చేయటం ఈజీగా పే చేస్తారు. కానీ మనకి ఇన్‌కమ్ అవుతది. అందుకే టాక్స్ ఆడిట్స్ కోసం మన బాడీ ఐసీఎంఏ చాలా ట్రై చేస్తుంది. ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్మెంట్‌ని వాళ్ళు అప్రోచ్ అవ్వడం ఆడిటర్ డెఫినేషన్‌లో టాక్స్ అకౌంటెంట్ డెఫినేషన్‌లో సీఎంఏని యాడ్ చేయండి అని అడగటం అలా అవుతా ఉంది. నెక్స్ట్ ఇయర్‌కి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. డ్రాఫ్ట్‌లో ఉంది యాక్ట్. యాక్ట్ కనుక పాస్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ మనకి టాక్స్ యాక్ట్లు. మీరు క్వాలిఫై అయ్యే టయానికి టాక్స్ యాక్ట్లు గ్యారంటీగా వస్తాయన్నమాట. ప్రాక్టీస్ పెట్టుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఓకేనా? చక్కగా మంచి ఇన్‌కమ్ తోటి వెళ్ళొచ్చు ఫ్యూచర్‌లో.
ఓకే. అది మీరు బ్యాంక్స్‌లో కానీ ఎక్కడ మీరు బ్యాంక్ వెళ్ళారంటే జాబ్స్ పెద్ద ఇంటర్వ్యూ కూడా ఉండదు. 12,00,000 ఇస్తారు. 10-12,00,000 ఇస్తారు. పెద్ద ఇంటర్వ్యూ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. నువ్వు చెప్పే లోపల కన్ఫర్మ్ అంటాడు. ఎందుకని అంటే బ్యాంక్ జాబ్స్ అలా ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. వాళ్ళ రిక్వైర్మెంట్ సీఏ, సీఎంఏనే అడుగుతారు. వేరే వాళ్ళని తీసుకోరు అక్కడ. గ్రేట్ మేనేజర్స్‌గా వేరే వాళ్ళని తీసుకోవడానికి స్కోప్ ఉండదు. వాళ్ళ పాలిసీస్ ఒప్పుకోవు. కంపల్సరీగా సీఎంఏనే ఉండాలి. సీఏనే ఉండాలి. సో, బ్యాంక్ జాబ్స్ తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. మనం అంతా కార్పొరేట్‌కి వెళ్ళిపోతాం. కార్పొరేట్ అంటే బిగ్ ఫోర్‌లు, యాక్సెంచరు, ఇన్ఫోసిస్ ఇటువంటి వాటికి వెళ్తాం. ఐబీఎం అలాగే వెళ్తాం. ఒక్కసారి మీరు క్వాలిఫై అయ్యారంటే మినిమం ప్యాకేజ్ నుంచి 2-3 ఇయర్స్ కొంచెం ఓపిక పట్టారంటే మీకు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, కార్పొరేట్ కంపెనీస్లో ఉండే పాలసీస్, వాళ్ళ పాలిటిక్స్ అంటారు. కానీ నేనేమంటానంటే పాలిటిక్స్ అంట. ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్, ఒక మేనేజర్ మనల్ని ఎలా వాడుకుంటాడు, మనం ఎలాగ మేనేజర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ కార్పొరేట్లో వస్తాయి, ఆర్టికల్స్లో రావు. ఆర్టికల్స్లో ఎవరు ఉంటారు? నువ్వు, నీ ఫ్రెండ్ ఉంటారు, లేదంటే మీ సీనియర్. ఏముండదు. కార్పొరేట్లో ఉండే పాలిటిక్స్ వేరు. మీరు తట్టుకోవాలి. తట్టుకున్న వాళ్ళకి మినిమం ఇప్పుడు ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో మినిమం 25 lakhs డ్రా చేస్తున్నారు అందరూ. దాదాపు మా వాళ్ళు చూసి స్టూడెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎక్కువ డ్రా చేస్తున్నాడు. చెప్పట్లా ఎన్ని సంవత్సరాలైనా 25 చెప్తున్నాడు వాడు. పెరిగినా సరే అదే చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్ అయితే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. కంపెనీలో డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఎర్లీ ఏజ్లో డైరెక్టర్ అయ్యాడు. క్వాలిఫై అయ్యాక మీకు వచ్చే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఎర్లీగా క్వాలిఫై అయితే అంత బెనిఫిట్ ఉంటుంది. లేట్గా క్వాలిఫై అయితే అసలు మినిమం ఈ ఆపర్చునిటీయే గ్యారంటీ ఉండదు. నువ్వు 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి సీఎంఏ టైం తీసుకుంటే నీకు మినిమం 10 lakhs ఇస్తారు, లేదా నేనైతే చెప్పలేను. 6 lakhs 7 lakhs ఇస్తారు. కానీ ఎర్లీ క్వాలిఫై అవ్వాలి. ఎర్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ ఉంటుంది. లేట్ క్వాలిఫై అయిన వాళ్ళకి తక్కువ ఉంటుంది. ఎందుకండి సార్? మీ జూనియర్స్ కూడా ఉంటారు కదా మీ పక్కనే. వాళ్ళు ఏం చేస్తారు? ఎప్పుడు కూడా యంగ్స్టర్స్లో యాక్టివ్నెస్ ఎక్కువ ఉంటుందని ఒక కంపెనీ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎర్లీ ఏజ్ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నేను జాబ్కి వెళ్ళాను అనుకోమ్మా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఈరోజు క్వాలిఫై అయ్యాను అనుకోండి. ఫర్ సపోజ్ నువ్వు ఇద్దరం కలిసి క్వాలిఫై, ఒకే అటెంప్ట్లో క్వాలిఫై అయ్యాం. మన ఇద్దరం జాబ్కి వెళ్తే నా రెజ్యూమ్ తీసి పక్కన వేస్తారు, మీ రెజ్యూమే తీసుకుంటారు. ఎందుకండి అంటే నేను అయిపోయింది, నా టైం, నా ఆలోచన విధానం వేరు. నేను ముసలోళ్ళు ఆలోచిస్తాను. లేట్గా డెసిషన్ తీసుకుంటా, కొంచెం భయపడతా డెసిషన్ తీసుకోవడానికి. ఎక్కడో చోట నువ్వు అనుకో యాక్టివ్ ఉంటుంది, ఈరోజు ఏం చేయాలంటే చేసేస్తావు అంతే. మేము చేయలేము అలాగా. డెసిషన్ మేకింగ్ మారిపోతుంది, యాక్టివ్నెస్ మారిపోతుంది, స్కిల్ మారిపోతుంది. నువ్వు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది, నాకు లేదు టైం నేర్చుకోవడానికి, అయిపోయింది. నువ్వు యాక్టివ్గా నేర్చుకోవచ్చు, న్యూ థింగ్స్ నువ్వు వెంటనే అడాప్ట్ చేసుకున్నావు, నేను చేసుకోలేను. అందుకని ఎర్లీగా క్వాలిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో అది క్వాలిఫై అయితే మీ ఆపర్చునిటీస్ అనేవి చాలా చాలా ఉన్నాయమ్మా మార్కెట్లో. ఇవన్నీ మనం రావాలని అంటే ఫస్ట్ ఏం చేయాలమ్మా? చదవాలి, ప్రిపేర్ అవ్వాలి. జూన్లో ఎగ్జామ్స్ కదా. ఎందుకు జూన్ అంటే 2 రీజన్స్. ఒకటి, స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చేది, పాస్ అవుతాడు, పీస్ఫుల్గా వెళ్తాడు, గ్రూప్ వైజ్ కాబట్టి సింపుల్గా రాస్తాడు, 4 పేపర్లే కాబట్టి డే బై డే ఎగ్జామ్ ఉంటుంది, గ్రూప్ వైజ్ కాబట్టి హ్యాపీగా రాసుకుంటాడు. ఫోర్త్ అయితే ప్రెజర్ ఉంటుంది, రోజు ఎగ్జామ్స్ అంటే మనం ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకో ఎగ్జామ్ వచ్చేస్తుంది, అది ప్రిపేర్ అవ్వలేము సరిగా రాయాలి. సో నేనేం చెప్తాను అంటే గ్రూప్ వైజ్ జూన్లోనే కదా, జూన్ అంటే ఎన్ని నెలలు ఉంది, ఇంకా 5 months. జూన్ తీసేయండి, జూన్ 10వ తారీఖు నుంచి ఎగ్జామ్ జరుగుతాయి అంటే జూన్ మంత్ తీసి పక్కన పెట్టేసేయండి. డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, 5 months. 5 monthsలో మీరు గ్రూప్ క్వాలిఫై అవ్వాలంటే కోచింగ్ ఒక 3 months ఉంటుంది, 2 months మీకు ప్రిపరేషన్ ఉంటుంది. మన సిలబస్ ఎప్పుడు అయిపోతుందండి అంటే 30th మార్చ్కి అయిపోతుంది, +or- ఒక 10 days పెట్టుకోండి. ఎందుకు సార్ 10 days? 10 days అన్ని సబ్జెక్టులు చెప్తారా? కాదు, ఏదో ఒక సబ్జెక్టే ఉంటుంది, ఏదో సబ్జెక్టే ఉంటుంది. +or- 10 days. ఆ ఒక సబ్జెక్ట్ కూడా డైలీ ఒక 2 to 3 hours ఉంటుంది. రిమైనింగ్ టైం అంతా కూడా నీకు ప్రిపరేషనే ఉంటుంది. దీన్ని ఇంతకుముందు మేము ఏప్రిల్ 15th పెట్టేవాళ్ళం. ఈ బ్యాచ్కి 15 days ఎర్లీగా చేసాం. ఎందుకండి అంటే మీ రిజల్ట్స్ ఈ అటెంప్ట్లో January 9th అని చెప్పేశారు, మీ ఎగ్జామ్ నోటిఫికేషన్లో చెప్పేశారు January 9th అని. సో మాకు క్లారిటీ ఉంది. స్టూడెంట్స్ కూడా వెంటనే క్వశ్చన్ పేపర్స్ కూడా ఇచ్చేశారు, చెక్ చేసుకొని ఇప్పటికే చాలామంది డిసైడ్ అయిపోయి ఉంటారు మేము పాస్ అయ్యాను. సో ఎర్లీగా జాయినింగ్స్ ఎర్లీగా ఉంటాయి కాబట్టి మనం ఒక టైం ఎక్కువ దొరుకుతుంది మీకు క్లాసెస్ సక్సెస్ఫుల్గా. ఓకేనా? 30th కల్లా అయిపోతుందండి అంటే 30th మార్చ్కి మీరు ఈ రోజు నుంచే చదవాలి. మార్చి అయిపోయాక చదువుదాం, ఆ తర్వాత చూసుకుందాం అని అంటే అలా చూసుకునే వాళ్ళందరూ కూడా
ఇంకా చూస్తూనే ఉన్నారు. అయిపోగొట్ల చూడటం అయిపోగొట్ల. మీరు అస్సలు డెసిషన్ అక్కడ దాకా తీసుకెళ్ళొద్దు. ఓకేనా? ఇది మీకు ఫస్ట్ డే నుండే చదవటం అలవాటు చేసుకోండి. ఫస్ట్ డే నుండి చదవటం అంటే సార్ ఇంకా సిలబస్ స్టార్ట్ చేయలేదు ఎట్లా చదువుతాం? చదువుతుంటే రేపు స్టార్ట్ చేస్తారు, కొంతమంది స్టార్ట్ చేస్తుంటారు, రేపు స్టార్ట్ చేస్తాం సిలబస్ స్లోగా చెప్తాం. చెప్పినట్టు మీ నోట్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుని వాటిని ఏ రోజుకి ఆ రోజు జస్ట్ ఈవినింగ్ మీరు నిద్రపోయే ముందు జరిగినవి మొత్తం కూడా ఒక 10 to 30 మినిట్స్ రివైజ్ చేసుకోండి. జస్ట్ మీ నోట్స్లో ఓపెన్ చేసి పైన అలా చూడండి, చెక్ చేయండి ఏం చెప్పారు, ఏం రాసాం. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్. 4 పేపర్స్ కదా, ఒక్కొక్క దానికి 5 మినిట్స్ 10 మినిట్స్ స్పెండ్ చేయండి. 30 మినిట్స్లో క్లోజ్ చేసేసి ఎక్కువ చదవద్దు. ఇప్పుడు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా రివైజ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఇది డైలీ మీరు రివిజన్ 2 months పట్టాల్సింది 1 monthలో అయిపోతుంది. 1 month పట్టాల్సింది 15 daysలో అయిపోతుంది. డైలీ 15-20 మినిట్స్ స్పెండ్ చేయడం అనేది అంత ఇంపార్టెంట్, మీకు అంత హెల్ప్ అవుతుంది. నేను మిమ్మల్ని అయిపోయిన చదవమంటలా, ఏ రోజు ఆ రోజు విన్నది ఈవినింగ్ టైంలో ఒక 10 మినిట్స్ రివిజన్ చేయండి. జస్ట్ 10 మినిట్స్ సబ్జెక్ట్కి 10 మినిట్స్ స్పెండ్ చేయండి, అయిపోతుంది. మీరు రివిజన్ 2 months అనుకోండి, రివిజన్ 1 monthలోనే అయిపోద్ది. 1 month 15 days అయిపోద్ది. కావాలంటే ఒకళ్ళు చేయండి, మీరు అందరూ ప్రాక్టీస్ చేయండి. ఇలాగా మీరు రోజు చెప్తారు నాకు, నేను ఏ రోజు రోజు చదివాను కాబట్టి ఈరోజు నాకు ఈజీగా ఉంది సార్, మొత్తం సబ్జెక్ట్ అంతా గుర్తు వస్తుందని. సో చిన్న టెక్నిక్స్ అమ్మా, ఇదేం పెద్ద హార్డ్ టెక్నిక్స్ కాదు. చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మనం ఎక్స్ట్రాడినరీగా ఉంటాం అందరికంటే కూడా. ఓకేనా? మనకి టెస్టులు జరుగుతాయి, సిలబస్ అయిపోగానే ఫుల్ టెస్ట్ పెడతాను నేను, తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఓకే, మన మెటీరియల్స్ హార్డ్ కాపీ చేస్తాం, ఆల్రెడీ చెప్పింది ఇందా క్లాస్లో. క్వశ్చన్స్ మీ మెటీరియల్ ప్రిపేర్ చేసేటప్పుడు మేము తీసుకునే స్టెప్స్ జాగ్రత్తలు ఏంటండి అంటే, మీ ICMA స్టడీ మెటీరియల్ 100% కవర్ చేస్తాం, పాస్ట్ ఎగ్జామ్స్ కవర్ చేస్తాం, RTPలు MTPs కొన్ని వేరే ఇన్స్టిట్యూట్ కూడా తీసుకుంటాం మేము. ఫస్ట్ ఫోకస్ స్టడీ మెటీరియల్ ఉంటుంది, మిగతా పాస్ట్ ఎగ్జామ్స్ RTPs MTPs కూడా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇవి టీచ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఏ క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో మిస్ అవ్వరు. ఈ స్టడీ మెటీరియల్ ఉంటాయండి చాలు, వేరే ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇవి మీ మెటీరియల్ ఆల్రెడీ మేము కవర్ చేసేసి ఉంటాం. వీక్లీ టెస్ట్లు ఉంటాయి, ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. సండే నేను సాటర్డే ప్రీపోన్ చేద్దాం అనుకుంటున్నా, లేదా మండేకి పోస్ట్పోన్ చేద్దామని ఆలోచిస్తున్నా, నాట్ డిసైడెడ్. యాజ్ ఆఫ్ నవ్ అయితే సండేనే టెస్ట్ ఉంటుంది. బట్ అందరూ మాకు వీకెండ్ కొంచెం ఫుల్ డే హాలిడే అయితే చూడండి అని చెప్పేసి చూస్తున్నారు. వీ విల్ థింక్ అండ్ టేక్ ఏ డెసిషన్. యాజ్ ఆఫ్ నవ్ అయితే సండే ఉంటుంది, సండే మీకు టెస్ట్ ఉంటుంది. అంటే వీక్ అంతా సిలబస్ జరుగుతుంది కదా, డిఫాల్ట్ టెస్ట్ అమ్మా. మళ్ళీ వచ్చే సిలబస్ ఏంటో మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు. మండే నుంచి సాటర్డే వరకు ఏం జరిగిందో అదంతా ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్స్ ఇస్తాం. మీరు విన్నది మీకు వచ్చింది చెక్ చేసుకోవడానికి అంతే. వీకెండ్ ఎగ్జామ్స్ మిమ్మల్ని జడ్జ్ చేయడానికి కాదు, చెక్ చేసుకోవడానికి మాత్రమే. మీకు ఎంతవరకు సిలబస్ అర్థమవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి మాత్రమే. వీకెండ్ ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని నాకు 100 వచ్చేస్తాయి 80 వచ్చేస్తాయని ఫీల్ అవ్వద్దు. వీకెండ్ ఎగ్జామ్స్ కాదు మిమ్మల్ని జడ్జ్ చేసేది. సిలబస్ అయిపోయాక రివిజన్ ఎగ్జామ్స్ పెడతాం కదా, అవి మిమ్మల్ని జడ్జ్ చేసేది. అది మెయిన్ ఎగ్జామ్ మోడల్లో ఉంటుంది రివిజన్ ఎగ్జామ్స్. అవి మిమ్మల్ని మీరు అవి బేస్ చేసుకొని మనం ఫైనల్ ఎన్ని మార్క్స్ వస్తాయో చెప్పొచ్చు. వీకెండ్ ఎగ్జామ్స్ అనేవి ఒక వీక్ కొంతమంది వింటాం, ఒక వీక్ వినం. 50-50 వినే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఆప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని నువ్వు మార్క్స్ వచ్చేస్తాయి ఫైనల్లో నీకు 90 వచ్చేస్తాయని ఫీల్ అవ్వకూడదు. జస్ట్ చెకింగ్, మనం 1 వీక్ ఎంతవరకు విన్నాం అనేది మేము చెక్ చేసుకోవడానికి, మీరు చెక్ చేసుకోవడానికి. ఓకేనా? అందుకు వీకెండ్ ఎగ్జామ్స్ అంటే రివిజన్ టెస్ట్లు మీకు 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. 3 days బ్యాకప్ ఆల్రెడీ చెప్పిందే, ఇది అన్లిమిటెడ్ ఉంటుంది మీకు. అన్లిమిటెడ్ వ్యూస్ మన మొబైల్ యాప్లో మీకు యాక్సెస్ వచ్చేస్తుంది. జాయిన్ అవ్వగానే ఫీజులు మీరు ఏదో మీరు లిమిటెడ్ ఫీజు మినిమం ఫీజులు ఉంటాయిగా, అవి కట్టుకున్నాక మీకు వీడియో బ్యాకప్స్ అనేవి యాక్సెస్ ఇచ్చేస్తారు. ఇదమ్మా. రేపు మనం ఏం చేద్దామంటే సిలబస్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిలబస్ ప్లస్ క్వశ్చన్ పేపర్ కూడా చూపిస్తాం. నేను ఫస్ట్ రోజే క్వశ్చన్ పేపర్ చూపిస్తాను, అది నాకు ఒక అలవాటు. అందరూ సిలబస్ అయిపోయాక చూపిస్తారు, నేను ఫస్ట్ రోజే చూపిస్తాను. మన డిసెంబర్ ఎగ్జామ్ రాసరిగా ఆ పేపర్ ఒకసారి మనం, నేనేమో ఏ క్వశ్చన్స్ ఎందులో వచ్చాయని నేను చెప్పను కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, కానీ క్వశ్చన్ పేపర్ ఒకసారి అనాలిసిస్ చేసుకొని మనం ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలనేది ఒకసారి జస్ట్ ఒక అండర్స్టాండ్ తెచ్చుకుంటాం. ఓకేనా? టుమారో మనం ఈ సిలబస్ క్వశ్చన్ పేపరు చూసి బేసిక్స్ని కొంచెం స్టార్ట్ చేద్దాం. అయిపోగానే
బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. వెంటనే రేపు అనగానే కొంతమంది డౌట్ వస్తుంది, సార్ రేపు క్రిస్మస్ సార్, అంతేనమ్మా. ఇంటర్ గ్రూప్ 2 రిజల్ట్స్ అప్పుడే కాదమ్మా, గ్రూప్ 2 రిజల్ట్స్ ఫిబ్రవరిలో ఉంటాయి. మీ ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఉంటుందమ్మా. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి ఉంటారు కదా, ఆ నోటిఫికేషన్ రిజల్ట్స్ డేట్ కూడా ఇచ్చేసి ఉంటారు చూడండి. అది రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొద్దు. ఆ రిజల్ట్స్ వచ్చే లోపల మీకు రిమైనింగ్ సిలబస్ అనేది గ్రూప్ అనేది అయిపోతుంది ఆల్మోస్ట్. ఓకేనా, దాని గురించి అది వస్తుంది, అదేం ఆగదుగా, ఇది చదవాల్సిందేగా, దీనికి దానికే రెండు కంబైన్ చేయొద్దు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే సరేనమ్మా, రేపు మనం స్టార్ట్ చేద్దాం. ఏమన్నా బ్రీఫ్గా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా, చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటాయి. సో మెయిన్గా మీకు ఇంకా ఏమైనా నన్ను అప్రోచ్ అవ్వాలన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేనేంటంటే ఏదో క్లాస్లో ఉంటాను కాబట్టి ఫస్ట్ వాట్సాప్ చేయండి అమ్మా, అది ఇంపార్టెంట్. అయితే నేనే ఫోన్ చేస్తాను. మీకు క్వరీ మొత్తం వాట్సాప్ చేసేసండి. ఇది నా పర్సనల్ నెంబర్. మీరు గూగుల్లోకి వెళ్ళి టార్గెట్ అకాడమీని కొట్టినా ఈ నెంబరే వచ్చింది, అది నా నెంబరే. ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వస్తుంది, నేను స్టాఫ్కి డైవర్ట్ చేస్తాను. సో మీకు ఏది క్వరీ ఉన్నాక ఫర్దర్గా నాకు వాట్సాప్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసినా ఓకే, కాకపోతే ఫోన్ ఆన్సర్ చేయలేదంటే ఏదైనా మీటింగ్లో ఉండటమో క్లాసుల్లో ఉండటమో జరుగుతాయి. నేనేంటంటే ముందు నా ఎదురున్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, ఫోన్స్ కంటే కూడా. ఆన్సర్ చేయలేను కదా, తర్వాత రిటర్న్ కాల్స్ చేస్తా, బట్ ఎదురున్న వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను, అంతే కదమ్మా. ముందు మన ఎదురున్న వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి, ఫోన్లో ఉన్న వాళ్ళకి కాదు. ఎదురున్న వాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది ఎదురున్న వాళ్ళకి ఇవ్వకపోతే, ఆపోజిట్లో. సో అందుకని మీరు వాట్సాప్ చేసేయాలనుకోండి, మీ క్వరీ అంతా ఏదైతే మీకు డౌట్ ఉంది, సార్ నాకు ఈ ఇన్సెక్యూరిటీ ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు ఏమంటే చెప్పండి, నాకు వాట్సాప్ చేయండి, ఐ విల్ రెస్పాండ్. ఓకేనా, ఇది నా నెంబర్. నేను వాళ్ళు దాదాపు అందరి దగ్గర ఉంటుంది, అందరూ నా నెంబర్ సేవ్ చేసుకోండి అమ్మా. ఓకేనా, కొన్ని నెంబర్స్ కూడా మీకు ఇస్తారు, ఏ నెంబర్ ఎవరు మీ మెటీరియల్స్కి ఎవరు ఏంటంటే అన్నీ మీకు ఇస్తాము, వాటితో మీరు టచ్లో ఉండొచ్చు. ఓకేనమ్మా, ఫర్ టుడే గుడ్ బై. బాయ్ చెప్పండి అందరూ. అమ్మా బాయ్ అమ్మా. ఏంటి క్రిస్మస్ ఏంటో చెప్పాలా మీరు, రేపు ఏంటి ప్రోగ్రామ్స్? చర్చ్కి వెళ్ళాలి, వెరీ గుడ్. ఇంకా ఓకే సరే, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అమ్మా. ఓకేనమ్మా, హాలిడే, చర్చ్కి వెళ్ళండి, ఇల్లు వచ్చాక రెస్ట్ తీసుకోండి, లేదంటే ఒక మూవీ చూసి. ఓకే బాయ్ అమ్మా, హ్యాపీ క్రిస్మస్. హైపోథెటికల్ క్వశ్చన్ అడగకూడదమ్మా, మీ ఫ్యాకల్టీ కాబట్టి వద్దని చెప్తాం, మేము వద్దన్నా మీరు వినేసి వెళ్ళిపోవాలి, టైంని బట్టి డిసైడ్ చేయాలి. ఓకేనమ్మా, బాయ్ అమ్మా.